హలో అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మనం మాఘమాసంలో ఒక్కొక్క పర్వదినాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగానే భీష్మ ఏకాదశి పర్వదినం తర్వాత వచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు ఏంటంటే మాఘశుద్ధ పౌర్ణమి అన్నమాట. ఈ మాఘశుద్ధ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అంటే 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు వచ్చిందనమాట. మామూలుగా మనకు మన రథసప్తమి కూడా ఆదివారం రోజే వచ్చింది. మామూలుగా మాఘమాసంలో రథసప్తమి తిథి సూర్యుడికి, సప్తమి తిథి సూర్యుడికి చాలా ప్రీతికరం. అదేవిధంగా ఆదివారాలు కూడా సూర్యభగవానుడికి విశేషంగా మనం పూజించడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈసారి మనకి రథసప్తమి ఆదివారం రెండూ కలిసి వచ్చాయి కాబట్టి, ఇంకా ఒకవేళ అప్పుడు ఎవరికైనా సరే కొన్ని సందర్భాలు కుదరని సందర్భాలు ఉంటాయి కదండి. ఆ రోజు ఎవరైనా సరే సూర్యభగవాను పూజించలేకపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సరే, పూజించినా కూడా ప్రతి ఆదివారాలు కూడా మనం చక్కగా తులసమ్మ దగ్గర చక్కగా పాలు పొంగించుకొని చిక్కుడాకులతోటి పొంగలు పెట్టి చక్కగా సూర్యుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ప్రతి ఆదివారం కూడా మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారాలు. అందులో రథసప్తమి ఆదివారం వచ్చింది, తర్వాత వచ్చే ఆదివారం పౌర్ణమి ఆదివారం రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఆ రోజున కూడా చక్కగా ఆవు పాలు పొంగించుకొని చక్కగా క్షీరాన్నం చేసుకొని అది తులసమ్మ దగ్గర సూర్యుడికి తులసి దేవతకి చక్కగా నైవేద్యం పెట్టుకొని కనుక దాన్ని భుజించినట్టు చిక్కుడాకుల్లో కనుక పెట్టి నైవేద్యం పెట్టి భుజించినట్లయితే మనకు కూడా ఆరోగ్యం అనేటువంటిది సిద్ధిస్తుంది అనమాట. సూర్యభగవానుడి యొక్క కృప వల్ల మనకు కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది అనమాట. కాబట్టి ఇంకా ఈ మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంది అంటే, మనం ప్రతి నెలా చెప్పుకుంటున్నాం, మనం చాంద్రమానాన్ని ఫాలో అవుతాం కాబట్టి పౌర్ణమి రోజున మఖా నక్షత్రం వచ్చింది కాబట్టి దీనికి మాఘమాసం అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అదే కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రం పౌర్ణంతో కూడా వచ్చింది కాబట్టి కార్తీక మాసం అని, పుష్యమి నక్షత్రం పౌర్ణంతో కూడా వచ్చింది కాబట్టి పుష్యమాసం అని అట్లా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అదేవిధంగా చాంద్రమానం ప్రకారం దీనికి మాఘమాసం అని పేరు ఎందుకు వచ్చిందంటే మఖా నక్షత్రం పౌర్ణంతో కూడి ఉంది కాబట్టి దీనికి మాఘమాసం అనేటువంటి పేరు వచ్చిందనమాట. అయితే ఈ మాఘమాసం చెప్పాను కదా, ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం 2026 సంవత్సరం మాఘమాసం వచ్చింది. కాబట్టి ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంది అంటే, ఈ మాఘమాసంలో ప్రశ్నించి మనం చెప్పుకుంటున్న స్నానానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉందన్నమాట. ఎందుకంటే దేవతలు తమ యొక్క సర్వశక్తులను తేజస్సును కూడా ఈ మాఘమాసంలో జలాల్లో ఉంచుతారట. కాబట్టి అందువల్ల ఈ మాఘమాసంలో స్నానానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉందన్నమాట. అయితే ఇంకా ఈ మాఘ పౌర్ణమి దీని యొక్క విశిష్టత ఏంది, ఈ మాఘ పౌర్ణమి రోజున మనం ఏం చేయాలి, ఎలాంటి స్నానాన్ని ఆచరించాలి, దానివల్ల అలా స్నానం చేయడం వల్ల కలిగేటువంటి శుభాలు ఏంటి అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తారు. మనం చెప్పాం మాఘమాసం అంటే మఘము అంటే పాపాన్ని హరించేటువంటి మాసం కాబట్టి సమస్త దేవతలు కూడా ఈ మాఘమాసంలో జలాల్లో నిక్షిప్తమై ఉంటారు. కాబట్టి మనం ఆ జలాల్లో కనుక స్నానం చేస్తే మన యొక్క పాపాలన్నీ కూడా దహించి వేయబడతాయని చెప్పి కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈ మాఘ పౌర్ణమినే ఇంకొక పేరుతో ఏం పిలుస్తారంటే మహామాఘి అని కూడా పిలుస్తారనమాట. అసలు పౌర్ణమి అంటేనే చాలా శుభప్రదమైనటువంటి దినం. ఎందుకంటే చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడనమాట. చూడండి, మనం ఏదైనా ముహూర్తాలు అలా పెట్టేటప్పుడు కూడా అబ్బా పౌర్ణమి చంద్రకళ బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి పౌర్ణమి అంటేనే ఏ పౌర్ణమి అయినా సరే విశేషమైనటువంటి శుభప్రదమైనటువంటి దినం అనమాట. అందులో ఈ మాఘ పౌర్ణమి అయినటువంటిది ఇంకా కూడా చాలా విశిష్టమైనటువంటి రోజు అనమాట. కాబట్టి మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా సముద్ర స్నానం కానీ నది ఏం చేయాలి అంటే, కుదిరినటువంటి వాళ్ళు వీలైనంత వరకు కూడా సముద్ర స్నానాన్ని కానీ నదీ స్నానాన్ని కానీ ఆచరించాలన్నమాట. ఎందుకు అంటే ఇందాకనే చెప్పాను, దేవతలు వాళ్ళ యొక్క సర్వశక్తుల్ని తేజస్సుని మాఘమాసంలో నదీ జలాలను నిక్షిప్తం చేస్తుంటారు. కాబట్టి ఈ మాఘమాసంలో సముద్రంలో కానీ నదిలో కానీ చేసేటప్పుడు స్నానం చాలా పవిత్రమైంది, ఆరోగ్యప్రదాయమైంది, శ్రేయస్సును ఇస్తుందన్నమాట. ఒక ఆధ్యాత్మిక పరంగా పుణ్యం వస్తుంది, శాస్త్రీయ పరంగా కూడా మంచి ఆరోగ్యప్రదాయం అనమాట. ఇంకా ఒకవేళ మనకి దగ్గరలో మీరు భలే చెప్పారండి, సముద్రం నదిలో చేయమన్నారు, మాకు దగ్గరలో అవి లేవు అంటే, అలా లేనటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి బావి దగ్గర కానీ అట్లా లేదా దగ్గరలో సమీపంలో చెరువు కానీ ఏదైనా కాలువ కానీ అలా ఉన్నా చేయొచ్చు. ఇంకా ఏది లేదంటే ఇప్పుడు మనకు మోటార్ వేస్తే భూమిలో నీళ్ళు వస్తాయి కదా, అలా ఆ నీటితో అయినా సరే స్నానం చేయొచ్చు అనమాట. ఎందుకంటే
అలా చేస్తే గనక మాఘమాసంలో ప్రవహించే నదుల్లో గనక స్నానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఎందుకంటే ఆ ప్రవహించే నీటిలో ఒక రకమైన శక్తి ఉంటుంది, విద్యుత్ శక్తి ఉంటుంది అనమాట. అది మన శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. ఇంకా లేనటువంటి వాళ్ళు మనం చెప్పుకున్నట్టుగానే ఇంట్లోనే గంగే చమినే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని అనుకుంటూ స్నానాన్ని చేయాలన్నమాట. ఇంకా స్నానానంతరం స్నానం చేసిన తర్వాత ఏం చేయాలంటే చూడండి, అసలు ఈ సృష్టిలో సమస్త జీవరాశికి కూడా ఆధారభూతం ఎవరంటే సూర్యభగవానుడు. కాబట్టి స్నానం చేసిన తర్వాత ఏం చేయాలంటే వెంటనే సూర్యభగవానుడికి నమస్కరించాలి. ఆ తర్వాత మాఘమాసం కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసం. సూర్యభగవానుడికి అర్ఘ్యముదలి ఆయనకి నమస్కారం చేసుకొని చక్కగా సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదువుకొని తర్వాత మనం శివాలయానికి కానీ ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకొని రావాలన్నమాట. ఇంకా అత్యంత అక్కడ ఏదైనా ఆవునెత్తో దీపం వెలిగించుకోవచ్చు. ఇంకా మన శక్తి కొలది పూజ అనమాట. ఇంకా అత్యంత భక్తి శ్రద్ధలతోటి పరమాత్మని పూజించడమే కాకుండా ఇంకా ఏం చేయాలి, మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, ఏదైనా సరే దానం చేయమని చెప్తుంది, త్యాగం నేర్పిస్తుంది, మనకి ఎవరికైనా ఇవ్వడం నేర్పిస్తుంది, పెట్టడం నేర్పిస్తుంది. కాబట్టి స్నానం అయ్యి దర్శనము మన పూజ అంతా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మన యొక్క శక్తి కొలది దాన ధర్మాలు చేయాలన్నమాట. ఇంకా ఈ రోజున గొడుగులు నువ్వులు గనక దానం చేస్తే విశేష ఫలితం ఉంటుందన్నమాట. ఎందుకంటే వచ్చేది ఇంక రాబోయేది ఎండాకాలం కదా, కాబట్టి ఈ గొడుగులు ఈ నువ్వులు తినడం ద్వారా మామూలుగా మన వాళ్ళు ఏందో ఇప్పుడు కొత్త కొత్త సిద్ధాంతాలండి, నువ్వులు పట్టుకుంటేనే మనకేదో సిరంటుకుంటుంది అట్లా అంటారు. ఈ నువ్వులు అనేటువంటివి ఎలా ఉద్భవించాయంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వేద బిందువులు చెమటి నుంచి ఉద్భవించాయి. కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు కూడా నువ్వులు పటిక బెల్లము లేదా నువ్వులు బెల్లం కలిపి మెత్తగా ముద్ద చేసి దాన్ని నైవేద్యంగా పెట్టి 10 మందికి కూడా పంచమని పెడతారు. ఎందుకంటే నువ్వులు ఆరోగ్యదాయకం, నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుందని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు అనమాట. కాబట్టి మన వాళ్ళు దాన్ని ఏం చేశారంటే ఒక ఆచారంగా పెట్టారు. అంతేగాని ఏందో ఈ రోజుల్లో నేను కొత్తగా వింతగా చూస్తున్నానండి. ఈ మధ్య నువ్వుల్ని పట్టుకుంటేనే ఇదని చెప్పి నువ్వుల నూనెతో దీపం వెలిగించకూడదని కొత్తవి ప్రబోధిస్తున్నారు. అసలు నువ్వుల నూనె దీపారాధనే చాలా శ్రేష్టము. నువ్వుల్ని ఆహారంలో కూడా ఎక్కువగా తీసుకోవాలి. కార్తీక మాసం నుంచి కూడా ఈ మాఘమాసం పాల్గొన మాసం దాకా నువ్వుల్ని మన యొక్క ఆహారంలో ఎక్కువగా భాగం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇంకా రాబోయే రోజులు ఈ ఎండాకాలం కాబట్టి ఈ గొడుగుని నువ్వుల్ని కనుక ఎవరైతే దానం చేస్తారో అలా చేయడం వల్ల వాళ్ళకి జన్మలుగా వెంటాడుతున్నటువంటి పాపాలు దోషాలు నశించడమే కాకుండా అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా ధర్మరాజుతో చెప్పాట. ఇంకా ఈ మాఘ పౌర్ణమి రోజున చేసేటువంటి స్నానాల వల్ల పూజల వల్ల దానాల వల్ల మనకి శరీరానికి అనేక వ్యాధులు బట్టి పీడిస్తాయి కదండి మన శరీరం ఉన్న తర్వాత. కాబట్టి వాటన్నిటి నుంచి ఆ వ్యాధుల నుంచి బాధల నుంచి కూడా మనకి విముక్తి కలుగుతుందన్నమాట. కాబట్టి ఆ పుణ్యఫలాల మనం చేసినటువంటి ఆ పుణ్యఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం అనేటువంటిది మనకి లభిస్తుంది. మరణం మన ఎవరైనా సరే అంత్యకాలంలో ఏం కోరుకుంటారు, మోక్ష ప్రాప్తిని కోరుకుంటారు. కాబట్టి మరణం అనంతరం మనం కోరుకునేటువంటి శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. మాఘమాసంలో ఈ పౌర్ణమి రోజున స్నానం చేసి నదిలో కానీ సముద్రంలో కానీ లేదా కుదరకపోతే మన ఇంట్లో అయినా సరే స్నానం చేసి మనం సముద్రంలో నదిలో చేస్తున్నట్టుగా భావం చేస్తూ మన ఇంట్లో కూడా స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి దాన ధర్మాలు భగవంతుడిని పూజించి విష్ణువుని కానీ శివుణ్ణి కానీ పూజించి తర్వాత శక్తి కొలది దాన ధర్మాలు కనుక ఎవరైతే చేస్తారో మనం మరణం అనంతరం కోరుకునేటువంటి శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందిట. కాబట్టి మనం స్నానం చేసేటప్పుడు ఏ శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేయాలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. చాలాసార్లు చెప్పాను మీకు ఏ శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేయాలో. కాబట్టి ఈ మాఘమాసం అనేటువంటి దాన్ని మాఘం పౌర్ణమి రోజున వృధా పోనీయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు అందులో ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి సూర్యభగవానుడిని పూజించండి. చక్కగా క్షీరాన్నం ఆవు పాలతో క్షీరాన్నం చేసి సూర్యుడికి తులసమ్మ దగ్గర చక్కగా నైవేద్యం పెట్టండి. ఇంకా పౌర్ణమి అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. అందులో మనకి మాఘమాసం నుంచి నవమి దాకా శ్యామలా నవరాత్రులు ముగిశాయి. నవమి మంగళవారం అయింది కాబట్టి అమ్మవారిని దశమి రోజున ఉద్వాసం చెప్తాం, బుధవారం రోజున ఉద్వాసం చెప్తాం. కానీ తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి కాబట్టి చక్కగా లలిత అమ్మవారిని కానీ శ్యామలా అమ్మవారిని కానీ చక్కగా లలితా
సహస్రనామాలు చదువుకొని విశేషంగా కూడా పూజించవచ్చు. పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి, పౌర్ణమి నాటి వెన్నెలే బాగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట 8 గంటల ఆ సమయంలో చక్కగా మనం ఆ చంద్రబింబాలు ఆవు పాలు ఒక పళ్ళెల్లో పోసుకొని ఆ చంద్రుని యొక్క కిరణాలు ఆ ఆవు పాలలో పడేటట్టుగా ఆ ఆవు పాలలో చంద్ర ప్రతిబింబాన్ని చూస్తూ గనక మనం లలితా సహస్రనామాలు కనుక పఠించినట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. చక్కగా విష్ణు సహస్రనామాన్ని పఠించండి. మాఘమాసం మన భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామాన్ని ప్రబోధించాడని చెప్పి కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మాఘ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలని లలితా సహస్రనామాలని పఠించండి. చక్కగా సూర్యోదయపూర్వమే స్నానం చేయండి. శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ అమ్మవారి గుడికి కానీ వెళ్ళి చక్కగా ఆవునేతితో దీపారాధన చేసుకొని పూజ చేసుకోండి. మేము వెళ్ళలేమనుకోండి అన్నారనుకోండి, ఇంట్లోనే భగవంతుడి దగ్గర తులసమ్మ ఉంటుంది కదండి, తులసమ్మ దగ్గర చక్కగా ఉదయం సాయంత్రం ఆవునేతితోటి దీపారాధన చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ రోజున సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పరమాత్మ యొక్క కృపని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. ఒక్కొక్కసారి ఈ మాఘమాసంలోనే కుంభమేళా కూడా జరుగుతుంటుంది మనకి ప్రయాగరాజులో. అలా అంటే ఒక్కోసారి ఈ మాఘమాసంలోనే వస్తుంటుంది. ఇంకా అలాంటి సమయంలో ఈ ప్రయాగరాజులో గంగా నదిలో కనుక స్నానం చేస్తే విశేషమైనటువంటి మాఘ పౌర్ణమి రోజున పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా నదులన్నీ కూడా దేంట్లో కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఆ నదీ సంగమంలో కనుక హంసలదేవి కృష్ణానది సముద్రంలో కలిసే చోటు అక్కడ కనుక స్నానం చేసిన విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది మనకి కలుగుతుంది. ప్రయాగ అంటే మీకు తెలుసు, గంగా యమున సరస్వతి అంతర్లీనంగా 3 నదులు కలుస్తాయి, దాన్ని త్రివేణి సంగమం అంటారు. అలాంటి ప్రదేశాల్లో కనుక మనం ఈ మాఘ పౌర్ణమి రోజున కనుక విశేషంగా స్నానం చేసినా ఇంకా మనకి విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. అది ఆధ్యాత్మిక పరంగా శాస్త్రీయ పరంగా మంచి ఆరోగ్యం కూడా మనకి ప్రవహించే నీటిలో మనం ఎదురుగుండా కనుక నిలబడి స్నానం చేస్తే ఆ నీటి ప్రవాహం వల్ల మనకు ఒక రకమైనటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది. అందుకనే ప్రవహించే నీటిలో స్నానం చేయండి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదండి మాఘ పౌర్ణమికి సంబంధించినటువంటి విశేషాలు. ఏదో నాకు తెలిసినంత వరకు మీతో పంచుకున్నాను. వీలైనటువంటి వాళ్ళు వీలైనంత వరకు ఎవరెవరి శక్తి కొద్దీ వాళ్ళు ఆచరించాల్సిందిగా కోరుకుంటున్నానండి.